ఈ నెల 15, 16, 17 తారీఖుల్లో ఏలూరు జిల్లా లింగాపాలెం మండలం ధర్మాజిగూడెంలో 69వ రాష్ట్ర స్థాయి అండర్-19 నెట్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఈ క్రీడల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 270 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాలికలకు క్రిసాలిస్ స్కూల్, బాలురకు సాయి డిగ్రీ కళాశాల వసతి ఏర్పాట్లు చేశారు. విజేతలు డిసెంబర్లో కర్ణాటకలో జరిగే ఆల్ ఇండియా నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. 15, 16, 17 నవంబర్ తారీఖుల్లో ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ HGF ఛాంపియన్షిప్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఆతిథ్యిస్తున్నటువంటి క్రిసాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి మొదటిగా పర్మిషన్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర నలుమూల నుంచి 13 జిల్లాల నుండి సుమారు 270 మంది క్రీడాకారులు, 30 మంది అధికారులు, అబ్జర్వర్స్, రాష్ట్ర స్థాయి అబ్జర్వర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇక్కడ 13 జిల్లాల క్రీడాకారుల నుంచి ఏపీ టీంని సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు డిసెంబర్ 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా నేషనల్ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారని తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈ క్రీడా పోటీలను ప్రారంభించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సొంగ రోషన్ కుమార్ గారు వస్తున్నారు. వారితో పాటు ఈ జిల్లాలో ఉన్న అధికారులు, అనధికారులు, మా BI బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి DVO గారు, RJD గారు అయినటువంటి T శేఖర్ బాబు గారు, DVO గారు, మరియు RIO K యోహాన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.